బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెరుగుతున్న డెంగీ మరణాలపై ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో డెంగ్యూ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోంది. కానీ వార్తాపత్రికల్లో మాత్రం ఒక్క రోజులో 5 మంది డెంగ్యూతో చనిపోయినట్లు కథనాలు వచ్చాయి. డెంగ్యూతో మరో 3 చనిపోయినట్లు ఇవాళ కూడా వార్తాపత్రికలో వార్తలున్నాయి. ఈ డేటాను ఎవరు దాచిపెడుతున్నారు, ఎందుకు దాచిపెడుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు, బెడ్స్ లేవు. చాలా ఆసుపత్రుల్లో ఒక్కో బెడ్పై 3, 4 రోగులు ఉండి చికిత్స పొందుతున్న దారుణ పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని సీరియస్ గా పరిగణించి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేటీఆర్ కోరారు. అలాగే వివిధ వార్తాపత్రికల్లో డెంగ్యూ మరణాలపై ప్రచురితమైన కథనాలు, తాలూకు కాంప్లెక్స్ ను ఈ ట్వీట్ ను కేటీఆర్ జత చేశారు.